జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా అమ్మా అమ్మాయి గారు, మా అమ్మ వాళ్ళు నన్ను రెడీ చేసి ఇప్పుడే బయటికి వెళ్ళారు రాజు. సరే అమ్మాయి గారు. రాజు రాజు మా అత్తయ్య హడావిడి చూడలేకపోతున్నాను. నన్నిప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తారు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లి కొడుకులిద్దరూ పెద్దయ్య గారి ముందు నటిస్తున్నారు అమ్మాయి గారు. వాళ్ళ డ్రామాలు చూస్తుంటే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోంది. అమ్మాయి గారు ఏంటంటే అమ్మాయి గారు ఏమైంది? రాజు, ఆ చిప్పు పోలీసులు, సిబిఐ, సిఐడి వాళ్ళు, అవతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా తెలుసుకోవడానికి ఉపయోగించేది. అది నీ వాచ్లోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. నాకిప్పుడు అర్థమవుతోంది రాజు. మనం మాట్లాడుకునే సీక్రెట్స్ అన్నీ ఆ దీపక్కి దాని ద్వారానే తెలుస్తున్నాయేమో. అయినా నా వాచ్లో దీపక్కే ఆ చిప్పు పెట్టుంటాడా? డౌటే ఉంది రాజు. దీపక్కి తప్ప మన మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఇంకెవరికుంది? నిన్న నా వాచ్ పడిపోయింది. మీరేమైనా చూసారా? రాజు, ఇదిగో నీ వాచ్. థ్యాంక్ యూ. కరెక్టే అమ్మాయి గారు. ఆ రోజు నాకు దీపక్కి గొడవ జరిగినప్పుడు వాచ్ పడిపోయింది. నేను ఇంటికి వెళ్ళాక చూసుకున్నాను. మరుసటి రోజు నేను వచ్చినప్పుడు నా వాచ్ నేను తీసుకున్నాను. అంటే ఆలోపే దీపక్ ఇందులో ఆ చిప్పు పెట్టుంటాడు. ఎంత మోసం రాజు. అమ్మాయి గారి మనసు నిండా విషం నింపుకున్న వాళ్లకు వచ్చేవి అలాంటి ఆలోచనలే కదా. ఆ రోజు మందారం గుడిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పినప్పుడు దీపక్ దాని ద్వారానే వినుంటాడు. నీకంటే ముందే మనుషుల్ని పంపించి ఆ సీసీ ఫుటేజ్ మాయం చేశాడు. అవునమ్మాయి గారు, ఇప్పుడు నాకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. చెప్పండి సార్. రాజు, నువ్వు చెప్పిన డాక్టర్ కనిపించాడు. అవునా? అవును, నువ్వు వెంటనే వస్తే తనని పట్టుకోవచ్చు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. నేను వచ్చే వరకు మీరు ఆ ఇంటి వాళ్ళని ఒక గంట కనిపెడుతూనే ఉండండి. అలాగే. ఏమైంది రాజు? డిఎన్ఏ డాక్టర్ దొరికాడు అమ్మాయి గారు. నేను వెళ్ళి ఆ డాక్టర్ సంగతి చూస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఆ డాక్టర్ని తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నిలబెడితే ఈ పెళ్ళి ఆగిపోతుంది. మీరు జాగ్రత్త అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.